హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం జియాన్ అనే అమ్మాయిని చూస్తాము. తను నిద్రలేచి గట్టిగా అరుస్తూ గోలగోల చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నిన్న నైట్ ఏం జరిగిందో చూపిస్తారు. నిన్న తను తన బాయ్ ఫ్రెండ్ ఆసు బర్త్డే కోసం కేక్ తీసుకుని ఒక ఇంటికి వస్తుంది. ఆసు అక్కడ తన ఫ్రెండ్స్తో తన తమ్ముడు ఆసీతో కూర్చుని ఉంటాడు. సడన్గా ఆసు ఫ్రెండ్ ఒకడు, గత 4 ఏళ్ళుగా నీకు జియాన్కి లవ్ నడుస్తుంది కదా, పెళ్ళెప్పుడు, మాకు పెళ్లి పార్టీ లేదా అని అడుగుతాడు. దానికి ఆసు, పెళ్ళా, తనలాంటి ఒక మామూలు మోడల్ని నేను పెళ్లి చేసుకుంటానా, తను మన ఇంటి కోడలు అయ్యే రైట్ తనకు ఉందా అని అంటాడు. జియాన్ ఈ మాటలన్నీ వినేస్తుంది. అప్పుడు ఆసి, గత 4 ఏళ్ళుగా తను నీతో రిలేషన్లో ఉంది, కానీ నువ్వేమో తనని పెళ్లి చేసుకొని అంటున్నావు, నువ్వు అసలు ఎలాంటి మగాడివి అని అడుగుతాడు. దానికి ఆసు, తను నా మాట వింటుంది కాబట్టి ఈ 4 ఏళ్ళు తనతో రిలేషన్లో ఉన్నాను, ఒకవేళ నా మాట వినకపోతే తనను వదిలేసి ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటాను కదా అని అంటాడు. అప్పుడు ఆసు ఫ్రెండ్స్ కూడా, నిజమే, ఒక మామూలు మోడల్ ఈ జూ ఫ్యామిలీకి కోడలు ఎలా అవుతుంది అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే జియాన్ లోపలికి వచ్చి ఆసుతో, అంటే నీ దృష్టిలో నేను జస్ట్ ఒక ఆట బొమ్మనా అని అడుగుతుంది. ఆసు, ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు అని అంటాడు. జియాన్ వెంటనే ఆసు ఫేస్ మీద వైన్ విసిరి కొడుతుంది. ఆ తర్వాత, గత 4 ఏళ్ళుగా నేను నిన్ను నిజంగానే ప్రేమించాను, కానీ నీకు నా మీద ప్రేమ లేదు కాబట్టి మనం బ్రేకప్ చెప్పుకోవడమే మంచిది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఈ బ్రేకప్ నేనే నీకు చెప్తున్నాను అని అంటుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆసు, ఈరోజు కనుక నువ్వు వెళ్ళిపోతే దీని రిజల్ట్ అస్సలు బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. అయినా జియాన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆసి లేచి ఆ కేక్ తింటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పి తను కూడా బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత జియాన్ 4 మెయిల్ మోడల్స్ని రెంట్కి తీసుకొని వాళ్ళతో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటుంది. తను ఆసుని తెగ తిడుతూ ఉంటుంది. ఆ రూమ్ పక్క నుంచి వెళ్తున్న ఆసి తనని చూస్తాడు. జియాన్ ఆ మెయిల్ మోడల్స్తో, ఈరోజు మీలో ఎవరో ఒకరు నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటే వాళ్ళంతా నన్ను తీసుకెళ్ళు అని అంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఆసి లోపలికి వస్తాడు. జియాన్, నువ్వే నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు అని ఆసితో అంటుంది. ఆసిని చూడగానే ఆ మోడల్స్ అంతా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆసి ఒక పక్క జూ ఫ్యామిలీకి రెండో కొడుకు, పైగా తన గ్రాండ్మా ఇల్లు చాలా పవర్ఫుల్. యాక్చువల్లీ ఆసిల అమ్మలు వేరు. ఆసు అమ్మ చనిపోయాక ఆసు డాడీ ఆసి అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఆసి అమ్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఉన్న ఒకే ఒక్క మనవడు ఆసి, అందుకే ఆసి కూడా చాలా పవర్ఫుల్. ప్రెజెంట్ సీన్లో జియాన్, పద మనం ఒక రూమ్కి వెళ్దామని అంటుంది. దానికి ఆసి, సరే కానీ తర్వాత నువ్వు దీని గురించి గిల్టీగా ఫీల్ అవ్వకూడదు అని చెప్తాడు. ప్రెజెంట్లో జియాన్కి ఇదంతా గుర్తొస్తుంది. తను ఏడవడం స్టార్ట్ చేసి, నేను అసలు ఏం చేశాను, ఆసు అన్నయ్య కదా, ఒకవేళ ఆసుకి ఈ విషయం తెలిస్తే తను నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే జియాన్ వర్క్ చేసే ఏజెన్సీకి ఓనర్ ఆసునే. జియాన్ అక్కడి నుంచి తొందరగా పారిపోవాలని చూస్తుంది. కానీ ఆసి తనని పిలుస్తాడు. ఆసి, ఏంటి సంగతి, పొద్దున్నే లేవు కానీ నన్ను గుర్తుపట్టట్లేదా ఏంటి అని అడుగుతాడు. జియాన్, నిన్నెందుకు గుర్తుపట్టను, నువ్వు ఈ సిటీలోనే ఫేమస్ ప్లే బాయ్ కదా అని అంటుంది. అప్పుడు ఆసికి చిన్నప్పటి ఒక సీన్ గుర్తుకొస్తుంది. ఒకరోజు తను రోడ్డు మీద ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జియాన్ తన దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతుంది. కొందరు అబ్బాయిలు ప్రతిరోజు తనని కొడుతున్నారని, తన వస్తువులు లాక్కుంటున్నారని తను చెప్తాడు. అప్పుడు జియాన్ తన మెడలో ఒక నెక్లెస్ వేస్తుంది. అందులో ఒక రాయి ఉంటుంది. దాని పేరు డైమండ్ హార్ట్. తను ఆసితో, ఎవరైనా నిన్ను బుల్లీ చేయడానికి వస్తే నువ్వు ఈ డీమన్ హార్ట్ని పట్టుకో, నిన్ను నువ్వు ఒక డీమన్లా అనుకుని వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పు, అప్పుడు వాళ్ళు నిన్ను బుల్లీ చేయడానికి ఎప్పుడూ ధైర్యం చేయరు అని చెప్తుంది. ప్రెజెంట్లో ఆసి, ఆ తర్వాత నుంచి నేను స్ట్రాంగ్ అయ్యాను కానీ నా రెప్యుటేషన్ నేనే పాడు చేసుకున్నాను. ఇప్పుడు అందరూ నన్ను ప్లే బాయ్ అనుకుంటున్నారు. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే నువ్వే నన్ను మర్చిపోయావని అంటాడు. ఆసి టేబుల్ దగ్గరికి వెళ్ళి, నీకు మా అన్నయ్యకి మధ్య రిలేషన్ 4 ఏళ్ళు కదా, మీ ఇద్దరి మధ్య ఇన్నేళ్ళు
అయినా ఏమీ అవ్వలేదంటే నేను నమ్మలేకపోతున్నానని అంటాడు. జియాన్, నేనేమైనా బ్యాడ్ గర్ల్ అనుకుంటున్నావా ఏంటి? చూడు, నిన్న నైట్ జరిగింది నా తప్పే. ప్లీజ్ ఈ విషయాన్ని మర్చిపో. మీ అన్నయ్యకి ఏమీ చెప్పకు, ఎందుకంటే నాకు ఈ జాబు చాలా అవసరమని చెప్తుంది. ఆ తర్వాత తను తొందరగా రెడీ అవ్వడానికి వెళ్తుంది, ఎందుకంటే తనకు ఎగ్జిబిషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు పక్క ఆసు సెక్రటరీ వచ్చి తనతో, నిన్న నైట్ జియాన్ 4 మోడల్స్ని రెంట్కి తీసుకుంది సార్, మీకు టెన్షన్గా లేదా అని అడుగుతాడు. ఆసు, ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముంది, నాకు తన గురించి బాగా తెలుసు, తన లిమిట్స్ ఏంటో తనకి తెలుసు. కానీ తనకి పొగరు బాగా పెరిగిపోయింది. నిన్న నాతో బ్రేకప్ గురించి మాట్లాడింది కదా, ఆ ఫ్యామిలీ వాళ్ళని కాంటాక్ట్ చేయి, నేను వాళ్ళతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పు. ఈరోజు నేను పైజావోని నా ఫియాన్సీగా అనౌన్స్ చేస్తాను అని అంటాడు. సెక్రటరీ, కానీ సార్, దీనివల్ల జియాన్ మేడం మీకు ఇంకా దూరం అయిపోతాయని అడుగుతాడు. దానికి ఆసు, తను నా దగ్గర పెరిగే ఒక పెట్ లాంటిది, కుక్కలు పిల్లలు మాట వినున్నప్పుడు వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అని అంటాడు. ఇంతలో జియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆసి, నువ్వు ఇలా ఎలా వెళ్ళిపోతావు, నా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి కదా అని అంటాడు. జియాన్, చూడు, నేను తప్పు చేశానని నాకు బాగా తెలుసు, కానీ మనమిద్దరం అడల్ట్స్ కదా, దీని గురించి ఇక రచ్చ చేయకు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే ఆసు అక్కడికి వస్తాడు. జియాన్ దాక్కోవాలని చూస్తుంది. ఆసు, ఎవరు తను, కొంచెం పరిచయం చేయని అడుగుతాడు. ఆసి నా గర్ల్ ఫ్రెండ్, తనకి పెద్దవాళ్ళంటే భయం, ఇంకొక రోజు పరిచయం చేస్తానులే అని అంటాడు. ఆసు, నువ్వు మా ఇంటికి చిన్న కొడుకువి, సేన్ ఫ్యామిలీకి ఒకే ఒక వారసుడివి, పొద్దున్నే అమ్మాయిలతో ఇలా తిరగడం ఏంటి అసలు అని అడుగుతాడు. ఆసి, నీకు బ్రేకప్ అయితే ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద ఎందుకు చూపిస్తున్నావని అరుస్తాడు. ఆసు, బ్రేకప్పా, తనలాంటి ఒక అమ్మాయికి నాతో బ్రేకప్ చెప్పే ధైర్యం ఎలా వస్తుంది? నాతో బ్రేకప్ అయ్యాక తనకి ఎవరు జాబ్ ఇస్తారో నేను కూడా చూస్తాను, ఈసారి తనకి గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటాడు. ఆ మాటలకి జియాన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆసి, నాకైతే బుద్ధి ఈసారి నువ్వే నేర్చుకుంటావనిపిస్తుంది అని చెప్పి తనపై షర్ట్ తీసి జియాన్కి కప్పుతాడు. ఆ తర్వాత తనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆసు సెక్రటరీ, ఈ మేడంని చూస్తుంటే సేమ్ జియాన్ మేడం లాగే ఉంది కదా సార్ అని అంటాడు. ఈ మాట వినగానే ఆసు వల్ల వెనకాలే వెళ్తాడు. వీళ్ళిద్దరికీ ఆసు తమని ఫాలో అవుతున్నాడని అర్థమైపోతుంది. అందుకే జియాన్ తన వాయిస్ మార్చి చిన్న గొంతుతో, నాకు చాలా చలిగా ఉంది అని ఆసితో అంటుంది. ఆ వాయిస్ వినగానే ఆసు, అది జియాన్ కాదు అని అనుకుంటాడు. తను మనసులో జియాన్ ఇలా ఉంటుందో, అయినా జియాన్ ఇప్పుడు నాతో బ్రేకప్ అయిందని ఏడుస్తూ కూర్చుని ఉంటుంది, మళ్ళీ నా దగ్గరికి ఎలా రావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అని అనుకుంటాడు. ఇక్కడ ఆసి, నేను నీకు నిజం చెప్తున్నాను, నాకు నువ్వంటే ఇష్టం, అందుకే నువ్వు నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు కదా అని అంటాడు. జియాన్, నేనంత దిగజారిపోలేదు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తమ్ముడితో రిలేషన్ పెట్టుకోవడానికి అని చెప్తుంది. దానికి ఆసి, నో ప్రాబ్లం, ఇన్నాళ్ళు నీ కోసం వెయిట్ చేశాను, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత తను జియాన్కి ప్రపోజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు చూస్తే జియాన్ ఆల్రెడీ ఆసుని బాయ్ ఫ్రెండ్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రజెంట్లో తను, ఈసారి మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత జ్యువెలరీ ఎగ్జిబిషన్ చూపిస్తారు. అక్కడ ఆసు ఏజెన్సీ మోడల్స్ రకరకాల జ్యువెలరీని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో జియాన్ కూడా ఉంటుంది. యాంకరు, మా లాస్ట్ జ్యువెలరీని మిస్టర్ ఆసు ఒక స్పెషల్ పర్సన్ కోసం రిజర్వ్ చేశారు, తను ఎవరో మనం తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. ఆసు, తను నా ఫియాన్సే పైజావో అని చెప్తాడు. జియాన్ అప్పుడు మనసులో, 4 ఏళ్లుగా ఒకరిని ప్రేమించినందుకు దక్కిన రిజల్ట్ ఇదా అని అనుకుంటుంది. ఆసు తనని పిలిచి, నీ చేతిలో ఉన్న రింగ్ని నా ఫియాన్సీకి బాగా చూపించు అని అంటాడు. ఆసు ఫ్రెండ్ ఒకడు, నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావురా అని అంటాడు. అయినా జియాన్ ఆ రింగ్ తీసుకొని అక్కడికి వస్తుంది. చాలా ప్రొఫెషనల్గా అది ఎన్ని క్యారెట్లు, దాని మార్కెట్ వాల్యూ ఎంత అనే విషయాలన్నీ అక్కడ అందరికీ చెప్తుంది. ఆసు ఇంకో ఫ్రెండ్ తనని ఒక ఫోటో తీసి ఆసికి పంపిస్తాడు. నీ అన్నయ్య వదినతో చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడ్రా, తొందరగా ఇక్కడికి రా అని చెప్తాడు. ఆసి అది చూసి బాగా సీరియస్ అయిపోతాడు. తను స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరుతాడు. ఇటు పక్క ఆసు, నువ్వు వస్తువుల్ని ఇలాగైనా అమ్మేది, మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడు అని అంటాడు. ఆసు ఫ్రెండ్స్
ఇది మరీ ఓవర్గా ఉంది అని అంటూ ఉంటారు. ఆసు, నేను 1 మిలియన్ ఇస్తాను, నీలాంటి ఒక మామూలు మోడల్ ఈ మనీకి అమ్ముడు పోవాలి కదా అని అంటాడు. ఆసు మనసులో మాత్రం, నువ్వు ఒక్కసారి నన్ను సారీ అడుగు, నేనంతా మర్చిపోతాను, మన రిలేషన్ మళ్ళీ మునుపట్లాగా అయిపోతుంది అని అనుకుంటాడు. కానీ జియాన్ కింద కూర్చుని ఆ రింగ్ని పైజావో చేతికి తొడుగుతుంది. ఆసు ఇది తట్టుకోలేకపోతాడు. తను తన చేయి పట్టుకుని లాక్కెళ్తాడు. ఆ తర్వాత, ఇలా ఎంతకాలం సాగుతుంది, నువ్వు నన్ను సారీ అడుగు, నేనంతా మర్చిపోతాను అని అంటాడు. జియాన్, నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, నీకు నాకు బ్రేకప్ అయిపోయింది, నేను లైఫ్లో నీ దగ్గరికి తిరిగి రాను అని చెప్తుంది. ఆసు, నువ్వు కొన్ని రోజులు ఒంటరిగా ఉండు, అప్పుడు తెలుస్తుంది నేను లేకుండా నీ లైఫ్ ఎలా గడుస్తుందో, ఆ తర్వాత నువ్వే నా దగ్గరికి వస్తావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాన్ అప్పుడు ఏడవడం స్టార్ట్ చేస్తుంది. సరిగ్గా ఆ టైంకి ఆసి అక్కడికి వస్తాడు. జియాన్ ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. తను ఆసిని పక్కకి నెట్టేసి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయని అంటుంది. ఆసి, నేను రావడం లేట్ అయిందని నాకు తెలుసు, కానీ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు మళ్ళీ ఎప్పుడూ పడవు, నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని అంటాడు. జియాన్, నీకు తెలుసా, నువ్వు మీ అన్నయ్య చూడ్డానికి సేమ్ ఒకేలాగా ఉంటారు అని అంటుంది. ఆసి, అయితే అని అడిగితే జియాన్, అందుకే నేను మీ ఇద్దరిని హేట్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే తన కాలు బెనుకుతుంది. తను తన చెప్పులు విప్పేసి ఉత్త కాళ్ళతో లిఫ్ట్ దగ్గరికి వస్తుంది. కానీ ఆ టైంకి ఆసి అక్కడికి వస్తాడు. తను, నువ్వేం చెప్పినా సరే నా బాధ్యత నువ్వే తీసుకోవాలి అని అంటాడు. అటుపక్క ఆసు తన ఫ్రెండ్ దగ్గరికి వస్తే తన ఫ్రెండ్, ఈరోజు నువ్వు మరీ టూ మచ్ చేసావురా, జియాన్ని మోకాల మీద కూర్చోబెట్టావు, మీడియాకి ఈ విషయం తెలిస్తే రచ్చరచ్చ చేస్తారని నీకు తెలియదు కదా అని అంటాడు. ఆసు, అది ఇంకా మంచిదే కదా, తనకి వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ లేనప్పుడు తను పాక్కుంటూ అయినా నా దగ్గరికే వస్తుంది అని అంటాడు. తన ఫ్రెండ్, నాకైతే అలా అనిపించట్లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నావు, ఏ అమ్మాయి అయినా తెలిసి తెలిసి ఇలాంటి పర్సన్ దగ్గరికి మళ్ళీ తిరిగి రాదు అని చెప్తాడు. ఆసు లిఫ్ట్ ఎక్కబోతూ ఉంటే వీళ్ళిద్దరిని చూస్తాడు. తను, ఏంటిది పొద్దునున్న అమ్మాయేనా, ఇది నీ ఏడో గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతాడు. ఆసీను, తప్పుగా అనుకుంటున్నావు, ఇది నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. ఆసు, చూడు, నీ అన్నగా నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు ఎవరితోనైనా డేట్ చేయి, నో ప్రాబ్లం, కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం చూసి జాగ్రత్తగా చేసుకోవాలి అని అంటాడు. ఆసి, ప్రేమించిన పర్సన్ని పెళ్లి చేసుకోలేనప్పుడు ఆ ప్రేమ వల్ల యూజ్ ఏంటి, నీ శుద్ధులు నాకు చెప్పకు, నేను నీకంటే డిఫరెంట్, నువ్వు 4 ఏళ్ళు ఒకరితో రిలేషన్లో ఉండి తనని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని అంటాడు. ఆసు, తనకి నాకు మధ్య ఏం నడుస్తుందో దాని గురించి నువ్వు థింక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను నీకు చెప్తున్నాను, ఏ చెత్త అమ్మాయి కూడా జూ ఫ్యామిలీ కోడలు అవ్వడానికి వీల్లేదు అని అంటాడు. ఆసి, నేను తనని పెళ్లి చేసుకుని జూ ఫ్యామిలీకి రానే రాను, నేను మా అమ్మగారింటికి వెళ్తానని చెప్పి తననెత్తుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అప్పుడు ఆసు చూపు జియాన్ గోళ్ళ మీద పడుతుంది. తను తనని కిందకి దించు, నేను తనని చూడాలి అని అంటాడు. ఆసి, అన్నయ్య, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని హర్ట్ చేస్తున్నావు, నువ్వు మర్చిపోయావా ఏంటి, నీ కంపెనీలో ఉండే మోడల్స్ అందరి ఫిజిక్ ఇలాగే ఉంటుంది కదా అని అంటాడు. జియాన్ మళ్ళీ గొంతు మార్చి చిన్నగా, మీ అన్నయ్య ఏంటి ఇలా ఉన్నాడు, నాకు భయమేస్తుంది అని అంటుంది. ఆసు అది ఎవరో మామూలు మోడల్ అనుకుని వదిలేస్తాడు. ఆ తర్వాత జియాన్, ఈ రోజుకి థ్యాంక్ యూ అని చెప్తుంది. తను, నాకు థ్యాంక్ యూ వద్దు, నాకేం కావాలో నీకు తెలుసు కదా అని అంటాడు. జియాన్, నేను నీకు క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను, నీకు నాకు మధ్య ఏదీ పాసిబుల్ కాదు, నువ్వు జూ ఫ్యామిలీ రెండో కొడుకువి, షాన్ ఫ్యామిలీకి ఒకే ఒక్క వారసుడివి, నేనేమో ఒక మామూలు మోడల్ని అని అంటుంది. ఆసి, నువ్వు మా అన్నయ్య మాటల్ని పట్టుకొని మాట్లాడుతున్నావు, నేను చెప్పాను కదా తను నేను వేరని, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, లైఫ్ లాంగ్ నిన్నే లవ్ చేస్తాను అని అంటాడు. జియాన్, అన్నిటికంటే కామెడీ ఏంటో తెలుసా, సేమ్ ఇవే మాటలు మీ అన్నయ్య కూడా నాకు చెప్పాడు అని అంటుంది. తను వెళ్ళిపోతూ ఉంటే ఆసి తనని పట్టుకొని, నేను నీకు చెప్పాను కదా, నేను మా అన్నయ్య లాంటి పర్సన్ని కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వే నా వైఫ్ అవుతావని చెప్తాడు. తను తన పాకెట్లో నుంచి ఒక పట్టీ తీసి తన కాలికి తొడుగుతాడు. తను, ఇది డిమాన్ హార్ట్, నీకేమైనా గుర్తొచ్చిందా అని అడుగుతాడు. జియాన్కి గుర్తొస్తుంది. ఆసు తమ్ముడు డిమాన్ హార్ట్ అనే ఒక పట్టీని తయారు చేశాడని, దాని కాస్ట్ 300 మిలియన్ అని తను ఎక్కడో విన్న విషయం గుర్తొస్తుంది. తను దాన్ని వద్దని అంటుంది. కానీ ఆసి, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడుగుతాడు. ఆఫీస్లో జియాన్ ఆసి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఆసి తనతో, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు,
అలా చూడకపోతే నేను నా అన్నయ్య కంటే డిఫరెంట్ అనే విషయం నీకెలా తెలుస్తుంది అని ఆసి అంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి కొందరు స్టాఫ్ వస్తారు. వాళ్ళు అరే ఈమె చూస్తూ ఉంటే డబ్బుల కోసం మోకాళ్ళ మీద కూర్చోవడానికి కూడా రెడీ అయిన మోడల్ లాగే ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. జియాన్ ఈ మాటలు విని షాక్ అవుతుంది. తను మొబైల్ తీసి చూస్తే కొద్దిసేపటి క్రితం తను మోకాళ్ళ మీద కూర్చున్న ఇన్సిడెంట్ ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉంటుంది. అందులో తను డబ్బుల కోసమే అలా మోకాళ్ళ మీద కూర్చుందని రాసి ఉంటుంది. కానీ అక్కడ ఆసు ఫేస్ కానీ ఆసు మాట్లాడిన మాటలు కానీ ఏవి కూడా ఉండవు. అది చూసి జియాన్ ఫ్రెండ్ అక్కడ ఒక అమ్మాయితో గొడవ పడ్డం స్టార్ట్ చేస్తుంది. జియాన్ కూడా వాళ్లతో కలిసి ఫైట్ చేయాలని చూస్తుంది. తను తన్నడానికి కాలు పైకెత్తినప్పుడు తన కాలి చెప్పు ఊడి నేరుగా వెళ్ళి ఆసు తలకి తగులుతుంది. ఆసు వెంటనే జియాన్ని తన ఆఫీస్ రూమ్కి రమ్మంటాడు. జియాన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆసి నుంచి కాల్ వస్తుంది. జియాన్ తనని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తను వర్క్లో ఉంది కాబట్టి. అప్పుడే ఆసు అక్కడికి వచ్చి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నేను ఆఫీస్కి రమ్మంటే ఇంత లేటుగా వస్తావా అని అడుగుతాడు. జియాన్ నన్ను క్షమించండి, ఒక ఫోన్ రావడం వల్లే కొంచెం లేట్ అయింది అని చెప్తుంది. ఆసు నువ్వు ఇప్పటి నుంచి నాతో ఇలాగే మాట్లాడతావా అని అడుగుతాడు. దానికి జియాన్ మరి ఎలా మాట్లాడాలి, ఆఫీస్లో నీతో ఫార్మల్గానే మాట్లాడాలని, మన ఇద్దరి గురించి ఎవరికీ తెలియకూడదని నువ్వే కదా చెప్పావు. పైగా ఇప్పుడు మన ఇద్దరికి బ్రేకప్ కూడా అయిపోయింది కదా. ప్రజెంట్ నువ్వు జస్ట్ నా బాస్వి మాత్రమే. నీతో వర్క్ గురించి తప్ప మాట్లాడడానికి నాకేమీ లేదని క్లియర్గా చెప్పేస్తుంది. ఆసు సరే అయితే వర్క్ గురించే మాట్లాడుకుందాం. నువ్వు మోకాళ్ళ మీద కూర్చున్న ఈ స్కాండల్ వల్ల కంపెనీకి చాలా పెద్ద లాస్ వచ్చింది. దీనికి నువ్వు ఎలా కాంపెన్సేషన్ ఇస్తావని అడుగుతాడు. జియాన్ నవ్వి ఇలాంటివన్నీ చేసి నీకేం హ్యాపీనెస్ దొరుకుతుంది? ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆన్లైన్లో ఎలా వైరల్ అయిందో నాకు తెలియదనుకున్నావా? నువ్వు నన్ను ఏమన్నావు, ఏం చేయించావు అనేవన్నీ కట్ చేసి నీ ఫేస్ బ్లర్ చేసింది ఎవరో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా అని అడుగుతుంది. ఆసు నేను నీతో అబద్ధం చెప్పను, అవును ఇదంతా నేనే చేయించాను. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించమని అడుగు. నేనంతా మర్చిపోయి ఒక్క నిమిషంలో ఈ స్కాండల్ని డిలీట్ చేయిస్తాను అని అంటాడు. జియాన్ ఇది నువ్వు కళల్లో కూడా ఊహించుకోకు అని అంటుంది. ఆసు నువ్వు ఒకటి మర్చిపోయావు, మీ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు. తను నీ శాలరీ కోసమే వెయిట్ చేస్తున్నారు కదా. ఈ స్కాండల్ కనుక పోకపోతే నీ శాలరీ కట్ అయిపోతుంది. అప్పుడు మీ అమ్మగారికి ట్రీట్మెంట్ ఎలా చేయిస్తావని బెదిరిస్తాడు. జియాన్ నువ్వు నిజంగా చాలా వరస్ట్ పర్సన్వి అని అంటుంది. ఆసు ఇప్పుడు నేను వరస్ట్ పర్సన్ అయిపోయానా? నేను జస్ట్ నిన్ను పెళ్లి చేసుకోలేనని మాత్రమే చెప్పాను. గత 4 ఏళ్ళుగా మన మధ్య రిలేషన్ ఉంది కదా. నేను ఎప్పుడైనా నీతో బ్యాడ్గా బిహేవ్ చేశానా? నా ఫ్యామిలీ నీలాంటి ఒక మామూలు మోడల్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదని నీకు బాగా తెలుసు. నేనేదైనా పెద్ద ఇంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. నా బాడీ నీ దగ్గర లేకపోయినా నా మనసు నీ దగ్గరే ఉంటుంది కదా అని అంటాడు. జియాన్ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవని తెలిసి కూడా నేను నీతో రిలేషన్లో ఉండాలా అని అరుస్తుంది. ఆసు నువ్వు గనక నాతో రిలేషన్లో ఉండకపోతే నేను నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను. అప్పుడు నువ్వు పెనాల్టీ కింద 30 మిలియన్లు కట్టాల్సి ఉంటుంది అని చెప్తాడు. జియాన్ అంత మనీ నా దగ్గర లేదు, నేను కట్టలేను, నేను చచ్చిపోతాను, అప్పుడైనా నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా అని అంటుంది. దానికి ఆసు నువ్వు అలాగైనా చేసుకో, కానీ మీ అమ్మగారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకున్నావా అని చెప్పి ఆ స్కాండల్ని కంట్రీ మొత్తం ఇంకా ఎక్కువగా వైరల్ చేయమని తన అసిస్టెంట్కి చెప్తాడు. కానీ ఆ అసిస్టెంట్ వచ్చి సార్ సడన్గా హార్ట్ సెర్చ్లన్నీ డిలీట్ అయిపోయాయి అని చెప్తాడు. కట్ చేస్తే యాక్చువల్లీ ఈ పని చేసింది ఆసి. ఆసు నాతో పెట్టుకునే ఒక పర్సన్ని నువ్వు బ్యాకప్గా తెచ్చుకున్నావన్నమాట. నువ్వే ఈ ఎలుక పిల్లి ఆట స్టార్ట్ చేసావు కాబట్టి నేను కూడా చూస్తాను నువ్వు ఎంతవరకు ఆడగలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి జియాన్కి తన డాడీ నుంచి కాల్ వస్తుంది. తను నాకు అర్జెంటుగా 5 మిలియన్స్ కావాలమ్మా, ఇవ్వకపోతే వీళ్ళు నన్ను చంపేస్తారు అని ఏడుస్తూ ఉంటాడు. జియాన్కి అర్థమైపోతుంది తన డాడీ క్యాసినోలో మనీ మొత్తం పోగొట్టుకున్నాడని. తను వెంటనే ఇంటికెళ్ళి తన దగ్గరున్న జ్యువెలరీ అంతా బయటికి తీస్తుంది. అవన్నీ అమ్మినా మ్యాక్స్ 2.5 మిలియన్స్ మాత్రమే వస్తాయని తనకు అర్థమవుతుంది. మరి మిగతా 2.5 మిలియన్స్ ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడి నుంచి ఒక పర్సన్ ఫోన్ చేసి 1 అవర్లో మనీ తీసుకుని రాకపోతే ఇక నీ డాడీని చూడలేవని వార్నింగ్ ఇస్తాడు.
ఈ న్యూస్ వెంటనే ఆసుకి తెలిసిపోతుంది. ఆసు అసిస్టెంట్, సార్ మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామా అని అడుగుతాడు. ఆసు అస్సలు అవసరం లేదు, తనకిప్పుడు మనీ కావాలి కాబట్టి తను ఖచ్చితంగా నా దగ్గరికే వస్తుంది. తను ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్కి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉండే వాళ్ళతో చెప్పు, తనతో మరీ అంత బ్యాడ్గా బిహేవ్ చేయొద్దని అని చెప్తాడు. జియాన్ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉండే పర్సన్ మనీ తెచ్చావా అని అడుగుతాడు. తను తెచ్చాను, కానీ ఫస్ట్ నేను మా డాడీని చూడాలి అని అంటుంది. వాళ్ళు తన డాడీని అక్కడికి తీసుకుని రాగానే తను ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, నేను అసలు మంచి డాడీని కాదు అని అంటాడు. అక్కడ ఉండే వాళ్ళు తనని కొడుతూ ఉంటే జియాన్, నా దగ్గర అంత మనీ లేదు, ప్రజెంట్ 2.5 మిలియన్స్ అయితే తీసుకొని వచ్చాను, మిగతా మనీ తర్వాత ఇస్తాను అని చెప్తుంది. కానీ వాళ్ళు తన డాడీని మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేయడంతో, ప్లీజ్ నాకు ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి, మీ మనీ నేను అరేంజ్ చేస్తాను అని చెప్తుంది. తను వెంటనే ఆశీకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడ ఉన్న పర్సన్ ఫోన్ని కింద పడేస్తాడు. పైగా తన కాలికున్న పట్టీ నచ్చడంతో దాన్ని తీసేసుకుంటాడు. ఇటు పక్క ఆసి కాల్ లిఫ్ట్ చేయగానే జియాన్ గట్టిగా అరుస్తున్న వాయిస్ వినిపిస్తుంది. తను వెంటనే కార్ ఎక్కి జియాన్ ఫోన్ లొకేషన్ ఎక్కడుందో ట్రాక్ చేయమని ఒక పర్సన్కి చెప్తాడు. ఇంకోవైపు అక్కడున్న పర్సన్ జియాన్తో 6th ఫ్లోర్లో VIP క్యాబిన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కొందరికి వైన్ సర్వ్ చేసి వస్తే నీ అప్పంతా తీరిపోతుంది అని చెప్తాడు. 6th ఫ్లోర్లో ఉండే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని జియాన్కి అర్థమవుతుంది. కానీ తనకి ఇప్పుడు వేరే దారి లేదు. తను ఆ వైన్ తీసుకొని అక్కడికి వెళ్తుంది. ఆ 6th ఫ్లోర్లో చాలామంది అబ్బాయిలు ఉంటారు. వాళ్ళలో ఒకడు ఈ పైజావో తమ్ముడు పీషున్. వాడు జియాన్ని చూడగానే, నువ్వు డబ్బుల కోసం మోకాల మీద కూర్చుని భిక్ష అడిగే ఆ మోడల్వే కదా, నాతో కలిసి డ్రింక్ చేయి, నీకు చాలా మనీ ఇస్తాను అని వాగుతాడు. జియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తే వాడు తనని పట్టుకుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళంతా కలిసి తనతో బలవంతంగా డ్రింక్ చేయించాలని చూస్తారు. జియాన్కి బాగా కోపం వచ్చి పక్కనే ఉన్న ఒక వైన్ బాటిల్ తీసుకుని వాడి తల మీద గట్టిగా కొడుతుంది. ఇటుపక్క ఆసి అక్కడికి వచ్చేస్తాడు. తను జియాన్ ఎక్కడా అని అడుగుతాడు. ఆ తర్వాత జియాన్కి గనక ఏమైనా జరిగితే ఈ ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ పర్సన్ ఆసిని చూసి బాగా భయపడిపోతాడు. ఎందుకంటే ఆసి చాలా పవర్ఫుల్ పర్సన్ కదా. అక్కడ లోపల జియాన్ భయంతో ఆ పగిలిన బాటిల్తోనే ఆ పీషున్ని పొడి చేస్తుంది. సరిగ్గా అదే టైంకి ఆసి లోపలికి వస్తాడు. జియాన్ బాగా భయపడుతూ ఉంటే ఆసి తనని ఎత్తుకుంటాడు. ఆ తర్వాత ఆ పీషున్ని ఇంకా దారుణంగా కొడతాడు. సరిగ్గా అప్పుడే ఆసు ఫ్రెండ్ మిన్ అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరిని అలా కలిసి చూడగానే మిన్నికి అర్థమైపోతుంది ఆసి జియాన్ని లవ్ చేస్తున్నాడని. ఆసి జియాన్ అక్కడి నుంచి వచ్చేస్తుంటే, నా పట్టి వాళ్ళ దగ్గరే ఉండిపోయింది అని జియాన్ చెప్తుంది. ఆసీను టెన్షన్ పడకు, నేనంతా చూసుకున్నాను, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనెప్పుడు నీతోనే ఉంటానని చెప్పాను కదా అని అంటాడు. ఆ తర్వాత కారులో వెళ్తూ ఉంటే జియాన్, నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. ఆసి తన దగ్గరికి రాగానే జియాన్, ఆసి మనం డేట్ చేద్దామా అని అడుగుతుంది. తను, నువ్వు ఇప్పుడు డ్రంక్లో ఉన్నావు, నువ్వు ఇలా మాట్లాడితే నేను నిజమే అనుకుంటాను అని అంటాడు. జియాన్ తనకి ఇంకా క్లోజ్గా వస్తూ ఉంటే ఆసి, నేను నా కంట్రోల్ తప్పుతాను, జాగ్రత్త అని అంటాడు. జియాన్, నేను నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు అన్న మాట మీద నిలబడతావో లేదో చూడాలి అని అంటుంది. వాళ్ళ ముందే ఒక కారులో ఆసు వెళ్తూ ఉంటాడు. కానీ తను జియాన్ ఫేస్ని చూడడు. ఆసు తన అసిస్టెంట్తో తొందరగా బార్కి పోనివ్వు, పైజావో తమ్ముడిని ఎవరో కొట్టారంట అని చెప్తాడు. ఇటుపక్క జియాన్ డాడీ, నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, మిన్ను, మీకొక కూతురు ఉందని విషయం గుర్తొచ్చిందా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. తను, నేను నా కూతురికి హెల్ప్ చేద్దామని వచ్చాను, తన అమ్మ ట్రీట్మెంట్ కోసం ఆ అమ్మాయి ఒంటరిగా మనీ అంతా అరేంజ్ చేస్తుంది, నేనే రివర్స్లో ఇలా ఇరుక్కుపోతానని అనుకోలేదు అని ఏడుస్తాడు. మిన్ను, మేమంతా హ్యాండిల్ చేశాం, కానీ మీరు ఇంకెప్పుడు ఇలాంటి ప్లేసెస్కి రావద్దు అని చెప్తాడు. ఇటు పక్క ఆసు ఆ బార్ ఓనర్తో, మా తమ్ముడు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడని చెప్తున్నావు, సరే అసలు ఆ అమ్మాయితో నువ్వు ఏం వర్క్ చేయించావో నాకు చెప్పు అని అడుగుతాడు. వాడు, నేను జస్ట్ పీషన్ మాస్టర్కి వైన్ సర్వ్ చేయడానికే పంపాను సార్ అని అంటాడు. ఆసు, ఈ సిటీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు పీషున్ ఎలాంటి వాడో, అయినా నువ్వు ఒక అమ్మాయిని వాడి దగ్గరికి వైన్ ఇవ్వడానికి పంపుతావా అని అరుస్తాడు. ఆ బార్ ఓనర్, మీ అసిస్టెంటే కదా సార్, ఫోన్ చేసి ఆ అమ్మాయిని బాగా చూసుకోమన్నారు, అందుకే తనకి ఒక లెసన్ నేర్పించాలని అక్కడికి పంపాను అని చెప్పి ఆ వీడియో చూపిస్తాడు. అది చూడగానే ఆసుకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే నువ్వు జియాంగ్ని పీషున్ దగ్గరికి పంపావా, నేను తనని చూసుకోమన్నాను కదా అని అరుస్తాడు. వాడు కింద కూర్చుని, సార్
నన్ను క్షమించండి, చూసుకోమన్నారంటే తనకి బుద్ధి చెప్పమన్నారేమో అనుకున్నాను అని ఏడుస్తాడు. అప్పుడే మిన్ అక్కడికి వస్తే ఆసి జియాన్ని ఇక నుంచి ఎందుకు తీసుకెళ్లాడు అని అడుగుతాడు. తను వెంటనే ఆసికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావని అడుగుతాడు. ఆసి నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అని చెప్తాడు. నువ్వు జియాన్ని ఎందుకు కాపాడావని అడిగితే ఆసి నా గర్ల్ ఫ్రెండ్కి జియాన్ బెస్ట్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను రిక్వెస్ట్ చేసింది కాబట్టే నేను తనని కాపాడి తీసుకొచ్చాను. అయినా నీకు తనతో బ్రేకప్ అయిపోయింది కదా, మరి నువ్వు ఈ విషయం గురించి ఎందుకు ఇంతలా థింక్ చేస్తున్నావు, లేకపోతే మళ్ళీ తనని వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నావా ఏంటి అని అడుగుతాడు. ఖచ్చితంగా నేను తనని వెనక్కి తెచ్చుకుంటాను. ఎనీవేస్ ఈ రోజుకి థ్యాంక్స్, నువ్వు జియాన్ని కరెక్ట్ టైంకి తీసుకెళ్ళావని చెప్తాడు. ఆ తర్వాత ఆ బార్ ఓనర్ చేతిని నరికేస్తాడు. తన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పైజావో వచ్చి వాడు మా తమ్ముడిని కొట్టాడు కదా, నువ్వు దానికి న్యాయం చెయ్యవా అని అడుగుతుంది. నీ తమ్ముడు జియాన్ ఒంటి మీద చేయి వేశాడు, వాడింకా బతికే ఉన్నాడంటే అదే ఎక్కువ. ఇంకో విషయం మర్చిపోకు, మన పెళ్ళి జస్ట్ ఒక బిజినెస్ కాంట్రాక్ట్ మాత్రమే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటు పక్క ఆసు నిన్ను మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాడంట. నాకు చాలా భయంగా ఉంది, నువ్వు మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళిపోతావేమో అని నా భయమని అంటాడు. పొద్దున్నే జియాన్ నిద్ర లేచేసరికి ఆసి తన కాలికి మళ్ళీ ఆ డిమాన్ హార్ట్ పట్టీని తొడగడం చూస్తుంది. నమ్ము, నిన్న రాత్రి నువ్వే నన్ను నీ రూమ్కి తీసుకొని వచ్చావని అంటాడు. జియాన్ తనని ఆపి నువ్వు నీ అన్నయ్య లాంటి పర్సన్వి కాదని చెప్పావు, అది నేను చూశాను. నాకు ఎప్పుడు అవసరమైనా నా పక్కన ఉంటానని అన్నావు, అది కూడా చూశాను. అందుకే ఇప్పుడు నిజంగానే నేను నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆసి హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఆ తర్వాత మరి మన రిలేషన్ గురించి అందరికీ ఎప్పుడు చెప్దామని అడుగుతాడు. జియాన్ సైలెంట్గా ఉండిపోతుంది. నువ్వు ప్రెషర్ ఫీల్ అవ్వకు, నీకు ఇష్టం లేకపోతే మన రిలేషన్ లైఫ్ లాంగ్ సీక్రెట్గానే ఉంచుదామని అంటాడు. అప్పుడు జియాన్కి ఒక సీన్ గుర్తుకొస్తుంది. ఒకప్పుడు తను కూడా ఆసుతో నువ్వు నన్ను లవ్ చేస్తుంటే మన రిలేషన్ సీక్రెట్గా ఉన్నా పర్లేదు అని అన్న విషయం గుర్తుకొస్తుంది. కానీ ప్రెజెంట్లో తను ఆసుతో నా వర్క్ కాంట్రాక్ట్ ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది. ఆ 1 మంత్ అయిపోగానే నేను అందరికీ నీ గురించి చెప్పేస్తాను. నేను ఫేస్ చేసిన అవమానాన్ని నిన్ను ఎప్పటికీ ఫేస్ చేయనివ్వను అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళకి ఆసు వస్తున్నట్టుగా అర్థమవుతుంది. దాంతో ఆసి వెంటనే కబోర్డ్ లోపల దాక్కుంటాడు. ఆసు లోపలికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. జియాన్ నీ దయ వల్ల చాలా బాగానే ఉన్నానులే, అక్కడ మా డాడీని ఎవరు ఇరికించారో నాకు తెలియదు అనుకున్నావా అని అడుగుతుంది. ఆసు ఈ మ్యాటర్ ఇంతవరకు వెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు. కానీ నువ్వు నాతో ఇంకొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా అని ఆసు తనని గట్టిగా పట్టుకుని నేను ఇక మీద నీతో ఎలాంటి తప్పు చేయను, నువ్వు నాకు అసలు బ్రేకప్ గురించి చెప్పకు అని అంటాడు. జియాన్ సరే మనం బ్రేకప్ వద్దు అనుకుందాం, మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఆసు జూ ఫ్యామిలీ నీలాంటి ఒక మామూలు మోడల్ని ఎప్పటికీ కోడలిగా యాక్సెప్ట్ చేయదు, పెళ్ళి తప్ప నేను నీకు అన్నీ ఇవ్వగలను అని అంటాడు. జియాన్ నన్ను పెళ్లి చేసుకోవా అంటే ఏంటి, నన్ను ఒక మిస్ట్రెస్ లాగా ఉంచుకుంటావా, నేనొకరి దగ్గర అలా ఉంటానని నువ్వు ఎలా అనుకున్నావు, ప్లీజ్ నువ్వు ఫస్ట్ నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపో అని అరుస్తుంది. ఆసు బయటికి వచ్చేస్తాడు. అప్పుడే ఆసి లోపలికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అందరికీ చెప్పి మరీ నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేస్తున్నానని చెప్తాడు. ఆ తర్వాత నైట్ ఒక పార్టీ సీన్ చూపిస్తారు. అక్కడ జియాన్ తన మెడ మీద ఉన్న మార్క్స్ని మేకప్తో కవర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆసు ఆ పైజావాని తీసుకొని అక్కడికి వస్తాడు. ఆసితో పాటు అందరూ అక్కడికి వచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు అందరూ ఒక్కసారి జియాన్ వైపు చూసి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. ఆసి మిన్నికి మెసేజ్ చేసి జియాన్ని ఇక్కడికి పిలువని చెప్తూ తనకి మనీ కూడా ఇస్తాడు. మిన్ను జియాన్ని వదిన అని పిలిచి అక్కడికి రమ్మంటాడు. జియాన్ వచ్చి అందరికీ డ్రింక్ ఆఫర్ చేస్తుంది. ఆసి ఇలా నార్మల్గా డ్రింక్ చేస్తే ఏం బాగుంటుంది, రా మనం ఇద్దరం క్రాస్ హ్యాండ్తో డ్రింక్ చేద్దామని అంటాడు. జియాన్ తన కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. ఆసి తన కాలు మీద చేయి వేసినప్పుడు ఇదంతా ఆసు చూసేస్తాడు. ఆసు నీ వదినని అంతగా డిస్టర్బ్ చేయకండి, జావో నువ్వు వెళ్ళి ఫస్ట్ రెస్ట్ తీసుకో అని అంటాడు. అప్పుడు పైజావో మనసులో
తను వదిన అయితే మరి నేనెవరిని అని అనుకుంటుంది. జియాన్ ఆ తర్వాత తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చేస్తుంది. కొద్దిసేపటికి తను వాష్రూమ్కి వస్తే అక్కడికి ఆసి కూడా వస్తాడు. సరిగ్గా అదే టైంకి జియాన్తో మాట్లాడడానికి ఆసు అక్కడికి వస్తాడు. లోపల ఆసితో ఒక అమ్మాయి ఉందని తనకి అర్థమవుతుంది. కానీ లోపల ఉన్నది జియాన్ అని ఆసుకి తెలియదు. అందుకే తను లోపలికి వెళ్లకుండా ఆగిపోతాడు. అప్పుడే మిన్ వచ్చి, అన్నయ్య, తమ్ముడు తన గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాడు, మనం ఇక్కడ నిలబడ్డం కరెక్ట్ కాదు అని అంటాడు. ఆసు జియాన్ నంబర్కి కాల్ చేస్తే ఆ ఫోన్ వాష్రూమ్ లోపలే రింగ్ అవుతూ ఉంటుంది. మిన్ను వెంటనే లోపలికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని, జియాన్కి ఎంత మతిమరపో చూడు, ఫోన్ వాష్రూమ్లోనే మర్చిపోయి వెళ్ళిపోయింది అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జియాన్ బయటికి రాగానే ఆసు తన ఫోన్ తనకిచ్చేసి వెళ్ళిపోతాడు. వెంటనే జియాన్ ఫోన్కి ఆసు నుంచి SMS వస్తుంది. తొందరగా 16th ఫ్లోర్లో ఉన్న ప్రైవేట్ రూమ్కి వచ్చి నన్ను మీట్ అవ్వు అని అందులో ఉంటుంది. జియాన్ రానని చెప్తే, ఒక్కసారి ఆలోచించుకో, నీతో నాకు ఇంకా వర్క్ కాంట్రాక్ట్ ఉంది అని మెసేజ్ చేస్తాడు. జియాన్ అక్కడికి వెళ్ళగానే ఆసు, నువ్వు ఇందాక ఎక్కడున్నావని అడుగుతాడు. తను నా బాయ్ ఫ్రెండ్తో ఉన్నానని చెప్తుంది. ఆసు, నీకు మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఎవడు అని అడిగితే, జియాన్, నేను కనుక పేరు చెప్తే నువ్వు కోపంతో చచ్చిపోతావని అంటుంది. ఆసు, కథలు చెప్తే నమ్మేలాగా చెప్పాలి, ఇది జూ కార్పొరేషన్ పార్టీ, ఇక్కడికి బయటి పర్సన్ ఎలా వస్తాడు, రేపు నాకు ఒక బిజినెస్ ట్రిప్ ఉంది, తిరిగి రావడానికి 3 days అవుతుంది, ఈ కొన్ని రోజులు నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్తాడు. జియాన్, ఈ విషయాలని నాకెందుకు చెప్తున్నావు, నీ ఫియాన్సీకి చెప్పాలి కదా అని అంటుంది. ఆసు తనని గట్టిగా పట్టుకుని, నీ ఈ బిహేవియర్ నాకు అస్సలు నచ్చట్లేదు అని అంటాడు. తను, నేను నిన్ను ఇంకా ఇష్టపడుతున్నానని అనుకుంటున్నావా, నేనేమైనా గుడ్డిదాన్నా ఏంటి, ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు ఒక ఫేక్ పర్సన్వి, నిన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు నీ ఫియాన్సీకి థ్యాంక్ యూ చెప్పాలి, నీకు 8 మంది పిల్లలు పుట్టాలని, వాళ్ళలో ఒక్కడు కూడా నీకు పుట్టకూడదని నేను కోరుకుంటున్నాను అని తిడుతుంది. ఆసుకి బాగా కోపం వచ్చి తనని బెడ్ మీదకి నెట్టేస్తాడు. నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు, ఈరోజు నీకొక లెసన్ నేర్పించాల్సిందే అని అంటాడు. కట్ చేస్తే బయట పాజావో ఉంటుంది, కానీ తనకి లోపలికి వెళ్ళే ధైర్యం ఉండదు. సరిగ్గా అప్పుడే ఆసి అక్కడికి వస్తాడు. తను జియాన్ అరుపులు విని, మా అన్నయ్య ఇంత వరస్ట్ పర్సన్ ఏంటి, ఫియాన్సీ ముందే ఇలా చేస్తున్నాడు, నువ్వు టెన్షన్ పడకు, నేను వాడికి బుద్ధి చెప్తానని చెప్పి డోర్ని గట్టిగా తన్ని తెరుస్తాడు. లోపలికెళ్ళి ఆసు మొహం మీద గట్టిగా ఒక్క పంచిస్తాడు. ఆసు, నీకేమైనా పిచ్చి పట్టిందారా అని అరిస్తే, ఆసి, నీకే పిచ్చి పట్టింది, నీ ఫియాన్సీని బయట పెట్టి ఇంకో అమ్మాయితో బలవంతం చేస్తున్నావు, ఇన్నాళ్ళు నువ్వు చూపించిన పద్ధతి అంతా నాటకమా అని అడుగుతాడు. ఆసు, తను నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. దానికి ఆసి, తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, బయట ఉన్నదే తను నీ గర్ల్ ఫ్రెండ్, ఇది జూ కార్పొరేషన్ పార్టీ, ఇక్కడికి పెద్ద పెద్ద పర్సన్స్ వచ్చారు, వాళ్ళ ముందు మన ఫ్యామిలీ పరువు తీస్తే నువ్వు కాంపెన్సేషన్ ఇవ్వగలవా అని అరుస్తాడు. అప్పుడే పైజావో లోపలికొచ్చి, వీఐపీలు మన కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో ఆసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆసి జియాన్ చేతి కట్లు విప్పగానే జియాన్ తనని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. బయటకు వచ్చిన పైజావో స్కూల్ టైమ్స్ నుంచి జియాన్ని ఇష్టపడే ఒక పర్సన్కి కాల్ చేస్తుంది. ఇటుపక్క జియాన్ ఆసిని చూస్తూ పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తన దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అని చెప్తుంది. ఆసి, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకోసం ఏం చేసినా నా ఇష్టంతోనే చేస్తానని అంటాడు. జియాన్, థ్యాంక్ యూ, కింద నేను నీకొక కిస్ ఇద్దాం అనుకున్నాను అని చెప్తుంది. అది వినగానే ఆసి తనని లాగి తన ఒళ్ళోకి కూర్చోబెట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే జియాన్కి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. తను ఈరోజు ఒక పెద్ద ఇన్వెస్టర్ నిన్ను కలవాలనుకుంటున్నాడు, నేను నీకు అడ్రస్ పంపిస్తాను, తన పేరు యూన్షన్ అని చెప్తుంది. జియాన్ ఆ పేరు వినగానే తనని గుర్తుపట్టేస్తుంది. ఆ తర్వాత వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని ఉన్న సీన్ చూపిస్తారు. ఈ పైజావో, యూన్షన్ గారు మీతో మాట్లాడిన తర్వాతే మాతో వర్క్ చేస్తానని చెప్పారు, చూస్తుంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉన్నట్టుంది అని అంటుంది. యూన్షన్ లేచి జియాన్ వైపు చేయి చాచగానే అక్కడికి ఆసి వచ్చేసి తనతో షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆ తర్వాత తను కూడా వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. ఆసు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంత బాగుండేదా అని అడుగుతాడు. యూన్షన్, అవును, తను నా లైఫ్లో ఫస్ట్ లవ్ అని చెప్తాడు. అది వినగానే ఈ ఇద్దరు అన్నదమ్ములకి బాగా మండిపోతుంది. ఆసి జియాన్కి మెసేజ్ చేసి యూన్షన్కి దూరంగా జరుగు అని చెప్తాడు. జియాన్ కొంచెం పక్కకి జరగగానే ఆసి మళ్ళీ మా అన్నయ్యకి కూడా దూరంగా జరుగు అని మెసేజ్ పెడతాడు. జియాన్కి అసలు బుర్ర పాడైపోతుంది. అప్పుడు యూన్షన్ ఒక డిష్ తన ముందు పెట్టి, ఇది తిను, హై స్కూల్లో ఉన్నప్పుడు ఇది నీకు చాలా ఇష్టమని నాకు బాగా గుర్తుంది
అయిపోతుంది అని అంటాడు. ఇది చూసి ఆసి అస్సలు తట్టుకోలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. జియాన్ నేను తినేశాను, సో నేను కూడా వస్తున్నానని చెప్పి వచ్చేస్తుంది. పైజావో యూన్షన్తో మీరు జియాన్ని చాలా లవ్ చేస్తున్నట్టున్నారు కదా అని అంటుంది. తను ఖచ్చితంగా తను నా ఫస్ట్ లవ్, నేను ఈ సిటీకి రావడానికి సెకండ్ రీజన్ తనని నా గర్ల్ ఫ్రెండ్గా చేసుకోవడమే అని చెప్తాడు. ఆసు మెల్లగా పైజావోతో నువ్వు ఎవరిని తెచ్చావో చూసావు కదా, నువ్వు కనుక నీ లిమిట్స్ క్రాస్ చేస్తే నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి తను కూడా వెళ్ళిపోతాడు. ఇటు పక్క జియాన్ వచ్చి ఆసి కార్లో కూర్చుంటుంది. ఆసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ పాత బాయ్ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళొచ్చు కదా అని అంటాడు. జియాన్ యూన్షన్ నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ కాదు, జనాలు ఊరికే మా గురించి కథలు క్రియేట్ చేశారంతే అని చెప్పి తన ఫోర్ హెడ్ మీద ఒక కిస్ చేయడంతో ఆసి కోపం కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. కొద్దిసేపటికి బయట టపాసులు కాలుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు న్యూ ఇయర్ పార్టీ జరుగుతూ ఉంటుంది. జియాన్ తన మెడలో ఉన్న నెక్లెస్ చూసి ఇది నీకు ఎవరైనా ఇచ్చారా, చాలా పాతదైపోయింది, అయినా నువ్వు దీన్ని ఎందుకు వేసుకుంటావు అని అడుగుతుంది. ఆసి తర్వాత నీకే అన్నీ తెలుస్తాయని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు బయటికి వచ్చి ఫైర్ వర్క్స్ చూస్తూ ఉంటారు. ఆసి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆసు ఆ ఫోటో చూసి మనసులో నేను జియాన్ ఎప్పుడు ఇలా ఫోటో తీసి అందరికీ చూపిస్తామా అని అనుకుంటాడు. తను వెంటనే జియాన్ అకౌంట్కి చాలా మనీ సెండ్ చేసి తన కోసం వెయిట్ చేయమని మెసేజ్ పెడతాడు. ఇది చూసి ఆసి కూడా తన అకౌంట్ నుంచి 5.2 మిలియన్స్ మనీ జియాన్కి సెండ్ చేస్తాడు. ఆ తర్వాత తన అసిస్టెంట్కి ఫోన్ చేసి తన బ్లాంక్ కార్డు తీసుకుని రమ్మని చెప్తాడు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ముందు తను తక్కువ అవ్వకూడదని అనుకుంటాడు. నెక్స్ట్ డే ఇంకొక జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడ పైజావో యూన్షన్తో ఈరోజు వర్క్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా చెయ్యాలి అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళంతా పార్టీలో ఉన్నప్పుడు జియాన్ ఫ్రెండ్ వచ్చి యూన్షన్ని ఫస్ట్ లవ్ అంట కదా, ఈరోజు తను నీకు ప్రపోజ్ చేయబోతున్నాడంట అని చెప్తుంది. జియాన్కి అది వినగానే మైండ్ తిరుగుతుంది. చూస్తే నిజంగానే యూన్షన్ ఒక పెద్ద బొకే పట్టుకుని అక్కడికి వస్తాడు. జియాన్ దాన్ని తీసుకొని మాతో కొలాబరేషన్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్ యూ అని చెప్తుంది. యూన్షన్ అంటే నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అని అడుగుతాడు. తను మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. యూన్షన్ అప్పుడు తన చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్తాడు. జియాన్ అసలు నీకేం కావాలి, హై స్కూల్లో నీకు నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదనే విషయం నీకు కూడా బాగా తెలుసు, అయినా నువ్వే కావాలని ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నావు, అయినా నేను నిన్నేమీ అనలేదు, కానీ ఇప్పుడు ఏంటిదంతా అని అరుస్తుంది. యూన్షన్ ఆసు నిన్ను 4 ఏళ్ళుగా వాడుకుని వదిలేశాడని విన్నాను, సో నువ్వు నాతో రిలేషన్ పెట్టుకో, ఎలాగో మనం హై స్కూల్ ఫ్రెండ్సే కదా అని అంటాడు. జియాన్ వద్దని చెప్తూ ఉంటే తను జియాన్ని గట్టిగా తోసేస్తాడు. దాంతో జియాన్ నడుముకి బాగా దెబ్బ తగులుతుంది. అయినా వాడు తనతో బలవంతం చేయబోతూ ఉంటే ఆసి వచ్చేసి వాడికి గట్టిగా తంతాడు. జియాన్ పెయిన్ భరించలేక స్పృహ తప్పిపోతుంది. ఆసి తనని ఎత్తుకుని తీసుకొస్తాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి నడుముకి దెబ్బ తగిలింది, కానీ బోన్స్ అంతా బాగానే ఉన్నాయి, తొందరగానే రికవర్ అవుతుంది అని చెప్తాడు. ఆసి జియాన్తో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చాలా పెద్దదైపోయింది, ఇక మీద మనం మన రిలేషన్ని సీక్రెట్గా ఉంచలేమేమో అని అంటాడు. జియాను జూ కార్పొరేషన్తో నా కాంట్రాక్ట్ ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది, ఆసు తిరిగి వచ్చేలోపే నా కాంట్రాక్ట్ అయిపోతుంది, ఆ తర్వాతే మన విషయం అందరికీ చెప్పేద్దామని అంటుంది. ఇటుపక్క ఆసుకి అస్సలు మనశ్శాంతి ఉండదు. తనకి పదే పదే జియాన్ గుర్తుకొస్తూ ఉంటుంది. తను వెంటనే వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి నేను ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత జియాన్కి మెసేజ్ చేసి నువ్వు ఎప్పుడు మన రిలేషన్కి ఒక పేరు కావాలని అడిగేదానివి కదా, నేను నీకు ఆ పేరు ఇస్తాను అని పెడతాడు. ఇది చూసి ఆసికి మైండ్ బ్లాక్ అవుతుంది. తను ఎలాగైనా జియాన్ని కోల్పోకూడదు అనుకుంటాడు. అందుకే జియాన్ నిద్రపోతున్న పొజిషన్లోనే తనని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు. జియాన్ నిద్ర లేచి మనం ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. తను మా గ్రాండ్ మా ఇంటికి అని చెప్తాడు. వాళ్ళక్కడికి వెళ్ళగానే జియాన్ నేను అసలు ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. ఆసి భయపడకు, మా తాతయ్య చాలా మంచి పర్సన్ అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య రాగానే ఆసి తాతయ్య అని పిలుస్తాడు. తాతయ్య ఈరోజు నీకేమైందిరా, లైఫ్ లాంగ్ నన్ను ముసలోడా అని పిలిచేవాడివి, ఈరోజు సడన్గా తాతయ్య అంటున్నావని అంటాడు. ఆసి గర్ల్ ఫ్రెండ్ ముందు కొంచెం పద్ధతిగా మాట్లాడాలి కదా అని అంటాడు. తాతయ్య తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత స్టడీ రూమ్లో తాతయ్య నువ్వు తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే ఆసి ఆయన నోరు నొక్కేసి గట్టిగా అరవకు తాతయ్య, నేను తనకి ఇంకా ప్రపోజ్ చేయలేదు అని అంటాడు. వాళ్ళ తాతయ్య ఈ విషయం మీ పేరెంట్స్కి తెలుసా అని అడుగుతాడు.
తను లేదు, నువ్వు ఓకే చెప్తే అంతా ఓకే అయిపోయినట్టే, అందుకే నీకే ఫస్ట్ చెప్పాను. తాతయ్య, నేను తనని చాలా కష్టపడి లాక్కున్నాను, నేను తనని అసలు కోల్పోలేను, అందుకే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని అంటాడు. తాతయ్య, లాక్కున్నావా? ఎవరి దగ్గర నుంచి లాక్కున్నావురా అని అడిగితే మా అన్నయ్య దగ్గర నుంచి అని చెప్తాడు. దాంతో తాతయ్యకి బాగా కోపం వస్తుంది. అంటే నువ్వు వాళ్ళ రిలేషన్ని బ్రేక్ చేసి తనని తీసుకొచ్చావా అని అరుస్తాడు. ఆసి, లేదు తాతయ్య, వాళ్ళ బ్రేకప్ అయిపోయాకే నేను తనని నా గర్ల్ ఫ్రెండ్గా చేసుకున్నానని చెప్తాడు. అయితే ఓకే అని తాతయ్య అంటారు. ఆసి, కానీ నేను ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే అన్నయ్య మళ్ళీ తనని తీసుకెళ్ళిపోతాడు అని చెప్తాడు. తాతయ్య, అంటే నీ అన్నయ్య ఇంకా తనని ఇష్టపడుతున్నాడా అని అడిగితే ఆసి అవును అని అంటాడు. అది వినగానే తాతయ్యకి మళ్ళీ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇటు పక్క జియాన్కి అక్కడ ఆసి చిన్నప్పటి ఫోటో ఒకటి దొరుకుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి చిన్నప్పుడు మాస్టర్ చూడ్డానికి చాలా లావుగా బొద్దుగా ఉండేవాళ్ళు. అందరు అబ్బాయిలు తనని బుల్లీ చేసేవారు. ఆ తర్వాత ఒక అమ్మాయి తనకి ఎదురు తిరగడం నేర్పించిందని విన్నాను అని చెప్తుంది. అది వినగానే జియాన్కి పాత విషయాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఆ అమ్మాయి ఇంకా ఆ తర్వాత తను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి కూడా వెళ్ళారు. కానీ అప్పటికే ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే ఆసి అక్కడికి వస్తాడు. జియాన్ తనని పట్టుకుని, అంటే నువ్వు ఇన్నేళ్ళుగా నన్ను లవ్ చేస్తున్నావా? మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. ఆసి, నీకంతా గుర్తొచ్చిందా? నా మీద జాలితో నువ్వు నా దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు నిజంగా నన్ను లవ్ చేయాలని నేను వెయిట్ చేశాను అని చెప్తాడు. జియాన్, నేనిప్పుడు నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను అని అంటుంది. ఆసి అది విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని సోఫాలో కూర్చోబెడతాడు. ఆ తర్వాత తన బ్యాంక్ కార్డ్స్ అన్నీ తన చేతిలో పెడతాడు. తన కార్ల కీస్ అన్నీ ఇచ్చేసి, నా ఇల్లు, ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను, కంపెనీ షేర్స్ కూడా నీ పేరు మీదే రాసిస్తాను అని చెప్తాడు. జియాన్, ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నావని అడుగుతుంది. ఆసి అప్పుడు కింద కూర్చొని ఒక రింగ్ చూపిస్తూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. జియాన్ ఓకే చెప్తుంది. ఆసి ఆ రింగ్ని తన చేతికి తొడుగుతాడు. ఆ తర్వాత ఇద్దరు గట్టిగా హక్ చేసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఆసు నుంచి కాల్ వస్తుంది. తను, నేను పైజావోతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్తాడు. జియాన్ ఎందుకు అని అడిగితే, ఆసు, నీకు నిజంగా అర్థం అవడం లేదా, లేక తెలియనట్టుగా నటిస్తున్నావా? నా కోసం వెయిట్ చేయి, నేను తిరిగి వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆసి, పద, మనం ఈ రోజే పెళ్లి చేసేసుకుందామని అంటాడు. జియాన్ ఇంత అర్జెంటుగా ఎందుకు అని అడిగితే, అన్నయ్య వచ్చేసి నేను నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాడు అని చెప్తాడు. దానికి జియాన్, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చాలామంది మాటలు వినాల్సి వస్తుంది, నీ అన్నయ్యతో నీకు గొడవలు కూడా అవుతాయి, నువ్వు దీని గురించి పర్ఫెక్ట్గా ఆలోచించుకున్నావా అని అడుగుతుంది. తను కూడా అవును, నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను డిసిషన్ తీసుకున్నప్పుడే దీనివల్ల వచ్చే రిజల్ట్ గురించి కూడా ఆలోచించుకున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు. కొద్దిసేపటికే ఆసు ఇంటి లోపలికి రావడానికి ట్రై చేస్తున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది. తను జియాన్కి ఫోన్ చేసి, నువ్వు నా ఫింగర్ ప్రింట్ డిలీట్ చేసావా, త్వరగా డోర్ ఓపెన్ చేయని అరుస్తాడు. జియాన్ ఆశని దాచి డోర్ తీస్తుంది. ఆశ లోపలికొచ్చి, నువ్వు నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు కదా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. జియాన్, నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? నీకు ఇష్టం వచ్చినప్పుడు వదిలేయడానికి, ఇష్టం వచ్చినప్పుడు దగ్గరికి తీసుకోవడానికి నీ కంటికి నేను ఎప్పుడు ఒక పెట్లాగే కనిపించానా? నన్ను ఎప్పుడైనా నీతో సమానమైన పర్సన్ లాగా చూసావా అని అరుస్తుంది. ఆసు, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే వచ్చాను కదా, ఇప్పటికైనా కొంచెం పద్ధతిగా మాట్లాడొచ్చు కదా అని అంటాడు. తను, నేను నీతో పద్ధతిగా మాట్లాడాలా? నువ్వు నన్ను ఒక ఆట బొమ్మ అని ఎలా అన్నావో మర్చిపోయావా? రిపోర్టర్స్ ముందు నన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆ న్యూస్ని ఇంకా ఎక్కువ ఎలా వైరల్ చేయించావో మర్చిపోయావా అని అడుగుతుంది. ఆసు, సరే, నేను నీకు 2 కండిషన్స్ పెడుతున్నాను. ఫస్ట్, నువ్వు నాతో పాటు నా ఇంటికి తిరిగి వచ్చేయాలి. సెకండ్, మీ అమ్మగారిని నేను వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయించేస్తాను, నువ్వు లైఫ్లో మీ అమ్మగారిని చూడలేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియాన్ అప్పుడు ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఆ టైంలో ఆసి తన దగ్గరకు వచ్చి, నేను ఇప్పుడే నా పర్సన్స్ని పంపి మీ అమ్మగారికి ఫుల్ ప్రొటెక్షన్ ఇప్పిస్తాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు. జియాన్, పద, మనం రేపే పెళ్లి చేసుకుందామని అంటుంది. నెక్స్ట్ డే రోడ్డు మీద విపరీతమైన ట్రాఫిక్ ఉండడం చూసి ఆసు, ఈరోజు ఇంత రష్ ఏంటి అని అడుగుతాడు. అసిస్టెంట్, ఈరోజు ఎవరో పెద్ద ఇంటి వాళ్ళ పెళ్లి జరుగుతున్నట్టుంది సార్, అందుకే రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది అని చెప్తాడు.
ఆసు ఇదొక లెక్క, నాకు జియాన్కి పెళ్లి జరిగినప్పుడు సిటీ మొత్తం చూస్తుంది అని అంటాడు. ఇటు పక్క వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుంటారు. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. మిన్ను వాళ్ళదొక ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆసు ఆ ఫోటో చూస్తాడు, కానీ అందులో జియాన్ ఫేస్ క్లియర్గా కనిపించదు. అప్పుడే ఆసు తాతయ్య తనకి ఫోన్ చేసి, నీ తమ్ముడు పెళ్లి చేసేసుకున్నాడు, మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? ఈరోజు నైట్ డిన్నర్ పార్టీకి నీ తమ్ముడు తన వైఫ్ని తీసుకొని వస్తున్నాడు. నువ్వు కూడా నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొనిరా. ఎవరి కోసమైతే పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నావో తనని తీసుకొనిరా అని చెప్తాడు. ఇటు పక్క వీళ్ళిద్దరూ ఇంటికి వస్తారు. ఆసి, నన్నొక్కసారి గిచ్చవా? ఇదంతా నాకు ఒక కలలాగా అనిపిస్తుంది. కొన్ని డేస్ క్రితం వరకు నిన్నెప్పటికీ సొంతం చేసుకోలేనేమో అనుకున్నాను. అలాంటిది ఈరోజు నువ్వు నా వైఫీ అయ్యావు. నేనసలు నమ్మలేకపోతున్నానని అంటాడు. జియాన్ తనని గట్టిగా కొరికి, నొప్పి పుట్టిందా? నొప్పి పుడితే ఇది అసలు కల కాదు అని చెప్తుంది. ఇంతలోనే ఆసు జియాన్కి కాల్ చేస్తాడు. తను, జియాన్, నువ్వు బాగా ఆలోచించుకున్నావా? నువ్వు గనక నా దగ్గరికి తిరిగి రాకపోతే నేను మీ అమ్మగారిని షిఫ్ట్ చేయించేస్తాను అని బెదిరిస్తాడు. ఆసి అప్పుడు తన వాయిస్ మార్చి, మా అత్తగారి గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మీ గురించి మీరు చూసుకోండి అని చెప్తాడు. ఆసు, ఎవరు నువ్వు? జియాన్ ఎక్కడా అని అడుగుతాడు. ఆసి అప్పుడు జియాన్ని గిచ్చడంతో తను గట్టిగా అరుస్తుంది. ఆ వాయిస్ వినగానే ఆసుకి చాలా కోపం వచ్చేస్తుంది. తను తన అసిస్టెంట్ని పిలిచి, జియాన్ పక్కన ఉన్నది ఎవరో ఇప్పుడే కనుక్కో అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే పైజావో అక్కడికి వస్తుంది. తను, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పెళ్ళి అంటావు, ఎప్పుడు పడితే అప్పుడు క్యాన్సిల్ అంటావు, ఇలా చేస్తే కుదరదు అని అంటుంది. ఆసు, నేను నీతో పెళ్లి మ్యాటర్ మాట్లాడింది జస్ట్ జియాన్కి కోపం తెప్పించడానికే. అయినా ఈ కొన్ని రోజుల్లో మీ ఫ్యామిలీ మా వల్ల చాలా బెనిఫిట్స్ పొందింది కదా అని అంటాడు. పైజావు, అందుకే నువ్వు పెళ్ళి క్యాన్సిల్ చేసినా మా కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్ని మాత్రం బ్రేక్ చేయలేవు అని చెప్పి ఆసి జియాన్ కలిసి ఉన్న ఒక ఫోటోని తనకి చూపిస్తుంది. ఇటుపక్క వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చి ఆసి తాతయ్యని మీట్ అవుతారు. ఆసి తాతయ్య జియాన్కి ఒక గిఫ్ట్ ఇస్తాడు. కరెక్ట్గా అదే టైంకి ఆసు అక్కడికి వస్తాడు. వాళ్ళ తాతయ్య, నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? తనని కూడా తీసుకురమ్మన్నాను కదా అని అడుగుతాడు. ఆసి, అన్నయ్య నీకు పరిచయం చేస్తాను, తనే నా వైఫ్ అని చెప్తాడు. ఆసు ఫ్రెండ్ తనని పట్టుకుని, ఒక అమ్మాయి కోసం అన్నదమ్ములు గొడవ పడకండ్రా అని చెప్తూ ఉండగానే ఆసు వచ్చి ఆసికి వరుసగా 2 పంచులు ఇస్తాడు. థర్డ్ పంచ్ ఇవ్వబోతూ ఉంటే ఆసి తన చేయి పట్టుకుంటాడు. తను, నేనే తప్పు చేయలేదు, అయినా సరే నీ 2 దెబ్బలు భరించాను, కానీ ఇక మీద ఊరుకోను. మీ ఇద్దరికీ బ్రేకప్ అయిపోయాకే నేను తనని నా గర్ల్ ఫ్రెండ్గా చేసుకున్నాను అని అంటాడు. ఆసు బ్రేకప్ అయిన ఎంతసేపటికి రా అని అడిగితే ఆసి కరెక్ట్గా 1 అవర్ తర్వాత అని చెప్తాడు. ఆసుకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆసు, నువ్వు ఇంత నీచమైన పర్సన్వి ఎలా అయ్యావురా? నీ సొంత అన్నయ్య గర్ల్ ఫ్రెండ్తో ఎలా రిలేషన్ పెట్టుకుంటావని అరుస్తాడు. ఆసి, నేను తనని చాలా కాలం నుంచే లవ్ చేస్తున్నాను, పైగా తను ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నీ ఎక్స్. అయినా లవ్ వార్లో అంతా కరెక్టే కదా అని అంటాడు. ఆసు జియాన్తో, నేనంతా మర్చిపోతాను, నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేయని అంటాడు. జియాన్, ప్లీజ్ నన్ను వదిలే, నువ్వే నీ నోటితో అన్నావు కదా నేను నీకు జస్ట్ ఒక ఆట బొమ్మనని, నువ్వు నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేనని పదే పదే చెప్పావు. నాకు మనీ అవసరమని తెలిసి కూడా నువ్వు నన్ను దాన్ని బేస్ చేసుకుని బ్లాక్మెయిల్ చేశావు. నా ప్రాబ్లమ్స్లో నువ్వు ఎప్పుడూ నా పక్కన లేవు, కానీ ఆసి నా కష్టాల్లో ఎప్పుడూ నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు, నాకు సపోర్ట్ ఇచ్చాడు, నన్ను గౌరవంగా పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీకి కూడా రెస్పెక్ట్తో పరిచయం చేశాడు. మరి నువ్వే చెప్పు, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతుంది. ఆ మాటలకి ఆసు నోటి నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. తను స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి చూసి, తను గ్యాప్ లేకుండా చాలా రోజులు వర్క్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా హై అయిపోయింది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాడు అని చెప్తాడు. ఆసి తాతయ్య తన మీద చాలా సీరియస్ అవుతాడు. తను నీ అన్నయ్య ఎక్స్ అయినప్పటికీ నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావురా అని అడుగుతాడు. ఆసి, ఎందుకు చేసుకోకూడదు, వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది అంటే తను ఇప్పుడు సింగిల్ అనే కదా, ఒక సింగిల్ పర్సన్ని నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు అని అంటాడు. సరిగ్గా అప్పుడే తన అమ్మగారి వైపు తాతయ్య అక్కడికి వస్తాడు. తను, నా మనవణ్ణి నువ్వు ఇలా టార్చర్ పెడుతున్నావా, వాడు పెళ్లి చేసుకున్నందుకు నీకు సారీ చెప్పాలా అని అడుగుతాడు. ఆసి పెద్ద తాతయ్య, సరే మీ అన్నదమ్ముల మ్యాటర్లోకి నేనిక రాను, కానీ ఒక
ఒకరినొకరు చంపుకోకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆసి, నువ్వు టెన్షన్ పడకన్నయ్య, నేను జియాన్ని చాలా హ్యాపీగా చూసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత తను జియాన్ని తీసుకుని వెడ్డింగ్ డ్రెస్ చూడడానికి వెళ్తాడు. జియాన్, మీ అన్నయ్యకి ఒంట్లో బాగోలేదు కదా, ఇప్పుడు మనం వెడ్డింగ్ డ్రెస్ చూడడం కరెక్ట్ కాదేమో అని అంటుంది. కానీ ఆసి, అన్నయ్య జస్ట్ కొంచెం అలసిపోయాడు అంతే, 2 డేస్లో సెట్ అయిపోతాడు, మనం డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టుకుందామని అంటాడు. ఇటు పక్క ఆసుకి స్పృహ వస్తుంది. అసిస్టెంట్ అందరినీ పిలవడానికి వెళ్తుంటే ఆసు వద్దని ఆపుతాడు. తను ఇక్కడికి జియాన్ వచ్చిందా అని అడుగుతాడు. అసిస్టెంట్, లేదు సార్, రాలేదు, కానీ మీ తాతయ్య, చిన్న మాస్టర్ అందరూ ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తున్నారు అని చెప్తాడు. జియాన్ ఒక్కసారి కూడా రాలేదని ఆసుకి అర్థమవుతుంది. జియాన్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అసిస్టెంట్, తను వెడ్డింగ్ డ్రెస్ ట్రయల్స్ కోసం వెళ్ళింది అనుకుంటా సార్ అని చెప్తాడు. ఆసు, ఎందుకు, ఈరోజు తనకి ఆఫీస్ లేదా అని అడిగితే తన కాంట్రాక్ట్ 1 డే ముందే ఎండ్ అయిపోయింది సార్ అని చెప్తాడు. ఆసు, నేను బెడ్ మీద నుంచి లేచాననే విషయం ఎవరికీ తెలియకూడదని అసిస్టెంట్తో చెప్తాడు. ఇటు పక్క జియాన్ వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని రాగానే ఆసి తనని చూసి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ తను చిన్నప్పటి నుంచి ఇష్టపడిన అమ్మాయి తన కోసం వెడ్డింగ్ డ్రెస్లో కనిపించేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏడుస్తాడనమాట. జియాన్ అది అర్థం చేసుకుని తనని హక్ చేసుకుంటుంది. ఈ సీన్ మొత్తాన్ని ఆసు అక్కడే ఉండి చూసేస్తాడు. జియాన్ కౌంటర్ దగ్గరికి రాగానే ఆసు తనని స్పృహ తప్పించి అక్కడి నుంచి కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఆసి మీన్తో, మీ షాప్లోనే వెడ్డింగ్ డ్రెస్ తీసుకుంటున్నాను కదా, కొంచెం డిస్కౌంట్ ఇవ్వు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే ఒక స్టాఫ్ వచ్చి జియాన్ ఎక్కడా కనిపించట్లేదు అని చెప్తుంది. ఆసు జియాన్ని కారులో తీసుకెళ్తుంటే ఆసి మిన్ కార్ తీసుకుని తనని ఫాలో అవుతాడు. కానీ ఆసు కార్ని ఆపాలంటే దాన్ని గుద్దాల్సి వస్తుంది. కారులో జియాన్ ఉంది కాబట్టి తను ఆ రిస్క్ తీసుకోలేకపోతాడు. కానీ ఈ పని ఆసునే చేసి ఉంటాడని తనకి అర్థమవుతుంది. తను వెంటనే ఇంటికి వస్తాడు. కానీ అక్కడ ఆసు బెడ్ మీద పడుకుని ఉంటాడు. అసిస్టెంట్ బెడ్ సెట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆసి అక్కడ ఆసు షూస్కి బురద అంటుకుని ఉండడం గమనిస్తాడు. ఆసి బయటకు వచ్చి నిలబడతాడు. పైగా మిన్కి ఫోన్ చేసి ఆసు అసిస్టెంట్ చేసే ప్రతి యాక్టివిటీ మీద కన్నేసి ఉంచమని చెప్తాడు. ఇటు పక్క జియాన్కి ఇంకా స్పృహ రాలేదు. తన కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి ఉంటాయి. ఆసు వచ్చి వాటిని విప్పగానే జియాన్కి స్పృహ వస్తుంది. తన ఆసుని చూడగానే చాలా షాక్ అయిపోతుంది. తను, నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను నీ తమ్ముడి వైఫ్ని అని అరుస్తుంది. ఆసి నా గర్ల్ ఫ్రెండ్ని లాక్కోగలిగినప్పుడు నేను వాడి వైఫ్ని ఎందుకు లాక్కోలేను అని అంటాడు. జియాన్ తన ఫేస్ మీద గట్టిగా ఒక్కటి పీకుతుంది. ఆసు, 4 ఏళ్లలో నేను నిన్ను ఒక్క మాట కూడా అనలేదు, అలాంటిది మన బ్రేకప్ అయిన 1 అవర్లోనే నువ్వు నా తమ్ముడితో నైట్ని స్పెండ్ చేసావు, నీకు కొంచెమైనా సిగ్గుగా అనిపించలేదా అని అంటాడు. జియాన్ మళ్ళీ తనని ఒక్కటి పీకుతుంది. ఆసు ఆ తర్వాత తనతో బలవంతం చేయడం స్టార్ట్ చేస్తే, జియాన్, నేను నీ తమ్ముడి వైఫ్ని, నీలో కనీసం కొంచెమైనా మానవత్వం ఉందా అసలు అని అరుస్తుంది. దానికి ఆసు, వాడు నా 4 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ని లాక్కెళ్ళి పెళ్లి చేసుకున్నప్పుడు నీకు మానవత్వం గుర్తుకు రాలేదా అని అంటాడు. సరిగ్గా అదే టైంకి ఆసి అక్కడికి వచ్చేస్తాడు. తను జియాన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత తన అన్నయ్యతో, ఈ ఇన్సిడెంట్ కనుక ఇంకొకసారి రిపీట్ అయిందా నీకు నాకు మధ్య ఉన్న అన్నదమ్ముల రిలేషన్ లైఫ్ లాంగ్ కట్ అయిపోతుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఆసు, జియాన్, మన 4 ఏళ్ల రిలేషన్కి నీ దగ్గర అసలు వాల్యూ లేదా అని అడుగుతాడు. జియాన్, లేదు, అవన్నీ ఇప్పుడు ఒక చెత్త మాటలు లాంటివి, నీ ఫ్యామిలీ నన్ను ఎప్పటికీ కోడలిగా యాక్సెప్ట్ చేయదు అని నువ్వు నాకు పదే పదే చెప్పావు కదా, మరిప్పుడు ఎలా యాక్సెప్ట్ చేసింది? నిజమేంటంటే నువ్వే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు. 4 ఏళ్ళుగా నువ్వు నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు. నేను జాబ్ వదిలేనని తెలిసి అందరి ముందు నన్ను టార్చర్ పెట్టావు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండడం చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావని చెప్తుంది. ఆసి, నువ్వు ఎప్పుడైతే పర్సన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటావో అప్పుడు వచ్చి లవ్ గురించి మాట్లాడు అని చెప్పి జియాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఆసు మళ్ళీ స్పృహ తప్పి పడిపోతాడు. తనకి స్పృహ వచ్చేసరికి తన ముందు వాళ్ళ తాతయ్య ఉంటాడు. తాతయ్య, నువ్వు ఇక దీని గురించి గొడవ చేయకు, నువ్వే తనని పెళ్లి చేసుకొని అన్నావు, నువ్వే తనని దూరం చేసుకున్నావు, ఎవరు తనకి రెస్పెక్ట్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారో తను వాడి దగ్గరికే వెళ్ళింది. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్తాడు. ఆ తర్వాత జియాన్ ఆసీల వెడ్డింగ్ ఫంక్షన్ చూపిస్తారు. అక్కడున్న అమ్మాయిలు, జియాన్ చాలా బ్యాడ్ గర్ల్, పెద్ద అన్నయ్యతో డేటింగ్
యాక్టింగ్ చేసి చిన్న తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మిన్ అక్కడికి వస్తాడు. వాడు మీకు అసలు మ్యాటర్ మొత్తం తెలీదు అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతా విన్నాక ఆ అమ్మాయిలు నేనే కనుక జియాన్ ప్లేస్లో ఉంటే నేను కూడా ఎప్పటికీ మిస్టర్ ఆసు దగ్గరికి తిరిగి వెళ్ళేదాన్నే కాదు అని అంటారు. అందరూ కానీ వాడు వచ్చి పెళ్లిలో ఏదైనా గొడవ చేస్తాడేమో అని అనుకుంటూ ఉండగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి వస్తారు. ఇంతలోనే ఆసు అక్కడికి వస్తాడు. తను జియాన్తో నేను నిన్ను లాస్ట్ టైం అడగడానికి వచ్చాను, నువ్వు నాతో వస్తావా అని అడుగుతాడు. జియాన్ నా డిసిషన్ ఎప్పటికీ మారదు, మా పెళ్ళికి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్తుంది. ఆ మాట వినగానే ఆసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళి పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.